నమస్కారం. ఎంసెట్ 2015 సందేహాలు సమాధానాలపై ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ప్రత్యేక ఎంసెట్లని నిర్వహించబోతున్నాయి. మే 8న ఆంధ్రప్రదేశ్లో, మే 14న తెలంగాణలో ఈ పరీక్ష నిర్వహించబోతున్నారు. ఇటువంటి నేపథ్యంలో చాలామంది తెలంగాణ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు తెలంగాణలో పరీక్ష రాయబోతున్నారు. అదేవిధంగా ఈ భర్తీ విధానము, వెయిటేజ్ విధానము, పరీక్షల్లో అనుసరించాల్సిన మెళుకువలు మొదలైన అంశాలపై ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ద్వారా సందేహాలను నివృత్తి చేసుకుని ఫలితాలను మెరుగుపరుచుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రముఖులు తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ రమణరావు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కన్వీనర్ పిన్నమనేని ఉదయ్ భాస్కర్ గారు. రమణరావు గారు, ఈ ఎంసెట్ నూతన విధానంలో కొనసాగుతుంది. ముఖ్యంగా స్థానికేతర సీట్ల భర్తీ విధానంపై అభ్యర్థుల్లో చాలా సందేహాలు ఉన్నాయి. వాటిని కొంచెం వివరిస్తారా? ముఖ్యంగా అడ్మిషన్ ప్రాసెస్లో పెద్ద చేంజ్ ఏం లేదండి. లైక్ ఇన్ ద పాస్ట్ 85% ఆఫ్ ద సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ లోకల్స్. అదేవిధంగా మనం చూసుకుంటే 15% ఈజ్ ఓపెన్ టు ఆల్, అంటే ఏ ప్రాంతం వాళ్ళైనా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దెర్ ఈజ్ నో చేంజ్ యాజ్ ఫర్ యాజ్ ద అడ్మిషన్ లోకల్, నాన్ లోకల్ కేటగిరీ. సో సేమ్ వాట్ ఈస్ ఎగ్జిస్టింగ్, ఎస్పెషలీ ఫర్ ఇంజనీరింగ్ కాలేజెస్. సో దెర్ ఇస్ నో ఇష్యూ. ఆంధ్రప్రదేశ్లో ఈ భర్తీ విధానంలో స్థానికేతర వెయిటేజ్లో ఏమైనా తేడా ఉందా రమణరావు గారు? ఇంతకుముందుకి ఇప్పటికీ ఏమీ తేడా లేదండి. అంటే ఆంధ్రాలో, తెలంగాణలో లాగా కాకుండా రెండు వేరే రీజియన్లు ఉన్నాయండి. ఈ కోస్టల్ అంతా ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్, నెల్లూరు, రాయలసీమ అంతా కూడా ఎస్వి యూనివర్సిటీ రీజియన్ కింద. మళ్ళీ ఇక్కడ కూడా లోకల్, నాన్ లోకల్ అనే తేడా ఉంటుంది. ఓకే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సీట్ల దృష్ట్యా ఎటువంటి విధానాన్ని అనుసరిస్తే విద్యార్థులు మెరుగైన పొజిషన్ని పొందే అవకాశం ఉంది? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మీరు చూస్తున్నారు, గత కొన్ని నెలల ఎక్స్పీరియన్స్తో ఇక్కడ నాణ్యతమైన విద్య అందించడానికి గవర్నమెంట్, యూనివర్సిటీకి చాలా కృషి చేస్తుంది. ముఖ్యంగా మినిమం ఫెసిలిటీస్ అనేది తప్పకుండా ఉండాలి. సో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే మనకి 1,65,000 సీట్లు ఉన్నాయండి. బట్ ఎంసెట్లో క్వాలిఫై అయ్యేలో ఆల్మోస్ట్ 90,000 to 80,000 ఉంటారు. సో కాబట్టి అంతవరకు మనకి క్వాలిటీ సీట్స్ ఉంటే మంచిదని మేము భావిస్తాం. కాలర్ లైన్లో ఉన్నారు సార్. హలో సార్, చెప్పండి సార్. ఇప్పుడు మన ఎంసెట్లో సార్, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర ఇప్పుడు రెండు వేరువేరుగా. హలో సార్, చెప్పండి. సార్, ఇప్పుడు ఈ తెలంగాణ, ఆంధ్ర డివైడ్ చేశాక సార్, ఇప్పుడు మన తెలంగాణకు వచ్చేసి ఎంసెట్లో సార్ మెడికల్ సీట్స్ ఎన్నిగా వాళ్ళు నిర్ణయించారు సార్? మెడికల్ సీట్ల సంఖ్య గురించి అడుగుతున్నారు. ఇది టెస్ట్ గురించి మనం మాట్లాడాలి. సీట్లు ఎన్ని ఉన్నాయి అవన్నీ అడ్మిషన్ టైం అప్పుడు అవసరం మీకు తెలుస్తుందండి. కావాలంటే అప్రాక్సిమేట్గా అబౌట్ 3,500 సీట్స్ దాకా మెడికల్ సీట్స్ తెలంగాణలో ఉన్నాయని చెప్పవచ్చు. నెల్లూరు నుండి రాము కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో రాము గారు. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. మా అమ్మాయి బీసీఏ ఫిమేల్ సార్. చెప్పండి సార్. బీసీఏ ఫిమేల్ సార్. ఆంధ్ర ఎంసెట్ మెడికల్ స్ట్రీమ్ రాస్తుంది సార్. అవునండి. ఎన్ని మార్కులు వస్తే గవర్నమెంట్ ఎంబీబీ సీట్ వస్తుంది సార్? సుమారుగా అంటే గత అనుభవాలను బట్టి మనం కట్ ఆఫ్ అది గతంలో ఉంది కాబట్టి ఒక రఫ్గా అడుగుతున్నారు. ఇది చెప్పడం కష్టం అండి. సంవత్సరంకి మారుతూ ఉంటుంది. అప్పుడు పరిస్థితిని బట్టి ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇచ్చింది మనం ఒక ప్రాతిపదిక కింద తీసుకొని సుమారుగా అనుకోవచ్చు, కానీ ఖచ్చితంగా అదే విధంగా జరుగుతుందని కూడా మనం ఏమీ చెప్పలేమండి. నిజానికి ప్రశ్నల కఠినత స్థాయిని బట్టి మరియు పోటీపడే అభ్యర్థుల సంఖ్యను బట్టి కట్ ఆఫ్ నిర్ణయించబడుతుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో చెప్పమ్మా. సార్ ఏం లేదు, మా పాప 8 వరకు నిజామాబాద్లో చదివింది సార్. ఓకే. హలో చెప్పండి. మా పాప 8 వరకు నిజామాబాద్లో చదివిందండి. 9th 10th ఇంటర్మీడియట్ విజయవాడలో చదివిందండి. ఓకే. మరి పాప లోకల్ గా ఎటు వస్తుందండి? మాకు అదే కన్ఫ్యూజన్ గా ఉంది. అంటే యాక్చువల్లీ లోకల్, నాన్ లోకల్ డెఫినేషన్ ఏంటంటే మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ నుంచి 4 years బ్యాక్ చూస్తామండి మీరు ఎక్కడ చదివినరో. సో 4 years ఇప్పుడు మీరు విజయవాడలో చదివింది కాబట్టి యూ విల్ బి లోకల్ టు ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ అండి, అంటే ఏయూ రీజన్. యూ విల్ బి నాన్ లోకల్ టు తెలంగాణ. తెలంగాణ బికాజ్ యు ఆర్ సేయింగ్ 9th 10th 11th 12 అంటే ఈ 4 years మీరు
యు ఆర్ స్టడీడ్ ఇన్ ఆంధ్ర ఏరియా కాబట్టి ఆంధ్ర ఏరియాకి మీరు లోకల్ అవుతారు, తెలంగాణకి నాన్ లోకల్ అవుతారు. శ్రీనివాస్ హైదరాబాద్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10th క్లాస్లో హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా టైం ఇస్తున్నారు. ఓకే అండి, హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా టైం ఇస్తున్నారు. చెప్పండి. జేఈ మెయిన్స్లో 1 అవర్ ఎక్స్ట్రా టైం ఇస్తున్నారు. ఓకే అండి, ఇంజనీరింగ్ చదువుతుంటే 30 minutes ఎక్స్ట్రా టైం ఇస్తున్నారు. ఓకే ఫీజు కూడా మాఫ్ చేస్తున్నారు. ఓకే అండి. డిస్లెక్సియా వాళ్ళకి 1 అవర్ ఎక్స్ట్రా టైం ఇస్తున్నారు విత్ స్క్రైబ్. మీరు ఎంసెట్లో ఎటువంటి మినహాయింపు ఉందంటారా? లేదు, అందుకే కదా ఫోన్ చేసింది. ఎక్కడ వెబ్సైట్ లో ఎక్కడ లేదు, లాస్ట్ ఇయర్ వెబ్సైట్ లో లేదు, ఎక్కడా లేదు. ఎంసెట్లో ఎందుకు ఇవ్వట్లేదు? రూల్ నెంబర్ 1995 ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చట్టం ప్రకారం ప్రతి స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలండి. ఎంసెట్లో కన్సర్న్ జియో అనేది లేదండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్పెషల్లీ బ్లైండ్ ఉన్న అట్లాంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉండి చేతులు వాళ్ళకి మాత్రం ఇలాగైతే లేదు. ఈ ముందు కాలంలో ఏదైనా గవర్నమెంట్ జియో ఇస్తే దాని ప్రకారం మేము చేయడానికి రెడీగా ఉన్నాం. సత్యనారాయణ తూర్పుగోదావరి నుంచి లైన్లో ఉన్నారు. సత్యనారాయణ గారు చెప్పండి. హలో, చెప్పండి సత్యనారాయణ గారు. రావుతో మాట్లాడాలండి. రమణారావు మాట్లాడండి, మీ ప్రశ్న చెప్పండి. హలో సార్. హలో, మీ సందేహం చెప్పండి. ఇప్పుడు మా ఏపీ వాళ్ళు హైదరాబాద్ లో సెంటర్లు పెట్టారు కదండి, ఏపీ వాళ్ళు కోసం. చెప్పండి. అలాగే మేము తెలంగాణ వాళ్ళు మరి ఏపీలో సెంటర్లు పెట్టాలి కదండి, తెలంగాణ రాయాలంటే కష్టం అవుతుంది కదా. అంటే మాకు రిక్వెస్ట్ రాలేదండి. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ రిక్వెస్ట్ ఫ్రమ్ ఐదర్ ఫ్రమ్ పేరెంట్స్ ఆర్ స్టూడెంట్స్ టు పుట్ సెంటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి వీ హ్యావ్ నాట్ టేకెన్ అండి. ఓకే, ముఖ్యంగా తెలంగాణలో ఈ ఇంజనీరింగ్కి పోటీ పడే అభ్యర్థుల సంఖ్య ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా ఎక్కువగా ఉంది. ఇటువంటి అభ్యర్థుల్లో ఎక్కువ మంది మెరిటోరియస్ పిల్లలే కనపడుతున్నారు. ఇటువంటి వాళ్ళలో ఎక్కువ మంచి ర్యాంక్ సాధించడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఈసారి హైదరాబాద్లో గత ఏడాది కనుక కంపేర్ చేసుకుంటే 70,000 నుంచి 110,000 మంది రాస్తున్నారండి. సో దీనికి కారణం ఏంటంటే చాలామంది ఏపీ స్టూడెంట్స్ కూడా హైదరాబాదే సెంటర్ చూస్ చేయడం జరిగింది ఫర్ కన్వీనియన్స్ ఆఫ్ ట్రావెల్ కానీ. సో ఈ పోటీ అనేది ఎవ్రీ ఇయర్ లాగానే స్టాండర్డ్ పోటీ అండి. దే హ్యావ్ టు ఈ ప్రిపరేషన్లో ముఖ్యంగా ఇచ్చిన సిలబస్ పరిధిలోనే చదవాలి. ఎంసెట్ ఎగ్జామినేషన్ పోటీ పరీక్ష కాబట్టి మేము సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు క్యాండిడేట్స్ ఐక్యూ లెవెల్స్, ఇంటెలిజెన్స్ లెవెల్స్ కూడా మేము టెస్ట్ చేస్తాం. అదేవిధంగా మీరు సబ్జెక్ట్ మంచి కాకుండా దాంట్లో మార్కింగ్, ఓఎంఆర్ మార్కింగ్లో కూడా చాలా జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే విద్యార్థులు సరిగా మార్క్ చేయరు, బబ్లింగ్ టైం ఎక్కువ హాఫ్ బబ్లింగ్ చేస్తారు, లేదా బబ్లింగ్ కన్నా ఎక్కువ చేస్తారు, ఆర్ దే పుట్ ఏ డాట్, ఆరు తొందరలో 1-2 బబుల్ చేస్తారు, తర్వాత జరుపుదామని అట్లాంటి తప్పులు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఓఎంఆర్ బబ్లింగ్ మేము బ్లూ అండ్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్తోనే చేయడం జరుగుతుంది కాబట్టి కరెక్షన్కి అవకాశం ఉండదు. ఆల్రెడీ మా వెబ్సైట్లో క్లియర్గా పెట్టడం జరిగిందండి, వాట్ ఈస్ ద కరెక్ట్ వే ఆఫ్ మార్కింగ్, వాట్ ఈస్ ద రాంగ్ వే ఆఫ్ మార్కింగ్. అది మీరు క్లియర్గా చదువుకోవాలి. తర్వాత మీరు వీలైన తొందరగా ఎగ్జామినేషన్ సెంటర్కి చేరుకోవాలన్నమాట. చాలామంది విద్యార్థులు ఏంటంటే సిటీలో, నేను హైదరాబాద్ సిటీ గురించి మీరు అడిగింది కాబట్టి చెప్తున్నా, హైదరాబాద్ సిటీ చాలా మహానగరం. మేము దాన్ని 8 జోన్లుగా డివైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే వీలైన క్యాండిడేట్స్ దగ్గరలోనే అలాట్ చేయాలి. కాలరొకల రైలు. పద్మరాజు హైదరాబాద్. పద్మరాజు గారు చెప్పండి. హలో, చెప్పండి. మెడికల్ అడ్మిషన్ అండి. చెప్పండి. ఓసీ ఫిమేల్ ఓసీ జనరల్కి ఏంటి డిఫరెన్స్? మీ క్వశ్చన్ ఒక్కొక్కసారి అడగండి. మెడికల్ ఓసీ జనరల్, ఓసీ ఫిమేల్ డిఫరెన్స్ ఏంటి? ఓసీ జనరల్కి ఓసీ ఫీమేల్కి తేడా ఏంటని అడుగుతున్నారు సార్. రమణరావు సార్, ఇప్పుడు నేను ఇంతకు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ ఓన్లీ అబౌట్ టెస్ట్. అడ్మిషన్ వచ్చినప్పుడు దట్ ఈస్ అ రిలవెంట్ క్వశ్చన్, బట్ ఐ కెన్ జస్ట్ టెల్ యూ యాజ్ ఇండికేటివ్. జనరల్ కేటగిరీ అంటే ఈవెన్ బోత్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్. ఓసీ ఉమెన్ అంటే ఓన్లీ ఓసీ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. విద్యా ఉద్యోగాల్లో మహిళలకి 1986 నుండి 33% రిజర్వేషన్లు ఇస్తున్నారు. అందువల్ల జనరల్ కేటగిరీలో మహిళలకి 33% ఉంది కాబట్టి ఓసీ ఫెమేల్ అని అన్ని పరీక్షల్లోనూ స్పష్టంగా పేర్కొంటున్నారు. మరో కాలర్ రమణ విశాఖపట్నం నుంచి లైన్లో ఉన్నారు. చెప్పండి రమణ గారు. హలో, చెప్పండి రమణ గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, మా పాప ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతుంది సార్. ఓకే, సార్ చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి మీరు. సార్, మా పాప ఎంసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది సార్. చెప్పండి. సార్ ఇప్పుడు
అంటే ఎంసెట్ ఎంపీసీ చేసింది సార్ మా పాప ఇంటర్మీడియట్. ఓకే సార్ మా పాప ఇంటర్మీడియట్ చేసింది సార్. ఓకే అండి, చెప్పండి. సార్ ఇంటర్మీడియట్ చేసిన తర్వాత బీఫార్మసీ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా సార్? బీఫార్మసీ చేయడానికి, ఎంపీసీ చేసి బీఫార్మసీ చేయడానికి అవకాశం ఉందా అని అడుగుతున్నారు. ఉన్నదండి. మీరు ఉంటుందండి. మీరు యాక్చువల్లీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని మీకు ఆల్రెడీ ఎంసెట్ వెబ్సైట్లో క్లియర్గా ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు సాటిస్ఫై చేస్తే డెఫినెట్గా యూ ఆర్ ఎలిజిబుల్ టు డూ బీ ఫార్మసీ. మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్ ఎస్. ఓకే, మీరు చదవండి, అది కూడా మీకు క్లియర్గా మీ డౌట్ క్లారిఫై అయ్యింది. దినేష్ ప్రకాశం జిల్లా నుంచి లైన్లో ఉన్నారు. చెప్పండి దినేష్ గారు, సార్ చెప్పండి. నేను ఎంసెట్ అప్లై చేశాను సార్. ఓకే నాకు అప్లికేషన్ ఫామ్ అనేది నాది రీసెంట్ గానే పోయింది. ఆ, అది ఇప్పుడు అది రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా నాకు దగ్గర పోయింది. అది ఇప్పుడు అది ఇంపార్టెంటా లేకపోతే అవసరం లేదా సార్ ఎగ్జామ్కి? భాస్కర్ గారు, మీరు అది ఎంసెట్ దీనికి తీసుకురావాలండి. మీరు ఎంసెట్ ఆఫీస్లో కాంటాక్ట్ చేస్తే మీకు ఆ వివరాలను బట్టి మీకు తీసి ఇస్తారండి. రమణ గారు, ఇప్పుడు సిబిఎస్ఈ చదివిన విద్యార్థులు కూడా ఈ పోటీ పరీక్షకి పోటీ పడుతున్నారు. అటువంటప్పుడు ఈ సిబిఎస్ఈ చదివిన విద్యార్థులకు వెయిటేజ్ విధానం ఎలా ఉండబోతుంది? ఈ వెయిటేజ్ విధానంలో మామూలుగా ఏం చేంజ్ లేదండి. దిస్ నో నార్మలైజేషన్. కాబట్టి 25% ఆఫ్ ద మార్క్స్ ఈజ్ గివెన్ టు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఇంటర్మీడియట్ కానివ్వండి, ఏపీ ఇంటర్మీడియట్ కానివ్వండి, తెలంగాణ ఇంటర్మీడియట్ కానివ్వండి, సిబిఎస్ఈ కానీ ఏదైనా 75% వెయిటేజ్ ఈజ్ గివెన్ టు ఎంసెట్ మార్క్స్. సో ఈ వెయిటేజ్ ప్రకారమే ర్యాంకింగ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో కొన్ని వేరే రకాలు ఉంటారు అనమాట. అంటే ఫారెన్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కానివ్వండి, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, వాళ్ళని కూడా ఎలిజిబిలిటీ చేయడం. ఇఫ్ దే బిలాంగ్ టు ఏపీ ఆర్ తెలంగాణ రీజన్, దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు రైట్ ఎంసెట్. సో వాళ్ళది గ్రేడింగ్ ప్రకారం మనం అనాలిసిస్ చేయాలి. మరో కాలర్ లైన్లో ఉన్నారు, చంద్రశేఖర్ గుంటూరు. చంద్రశేఖర్ గారు, మీ ప్రశ్న అడగండి. హలో సార్. చెప్పండి. సార్ అంటే మా బాబు వచ్చేసి చెప్పండి. సార్ మా బాబు వచ్చేసి 10th వరకు వచ్చేసి తెలంగాణలో చదువుకున్నాడండి. ఓకే, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చదివాడు? అంటే 2013 వరకు. ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు చదివాడు? 2 years గుంటూరులో చేసిండండి ఇంటర్. చెప్పండి. హలో, 2 years ఇంటర్ వచ్చేసి గుంటూరులో చేసిండండి. ఓకే అండి. ఓకే అండి. ఇప్పుడు లోకల్ వచ్చేసి తెలంగాణ అవుతుందా లేదా ఆంధ్రప్రదేశ్ అవుతుందా లోకల్? ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ లాస్ట్ 4 years చూస్తామండి. ఇప్పుడు మీ విషయంలో ఏంటంటే 2 years గుంటూరులో ఉంది, మిగతా అంతా మీరు తెలంగాణ ఏరియాలో చదివినరు. అయితే అట్లాంటప్పుడు ఏంటంటే టోటల్ 7 years కౌంట్ చేస్తామండి కంటిన్యూస్గా. 7 yearsలో ఎక్కువ ఏరియా ఎక్కడ చదివినరో ఆ ఏరియాకి మీరు లోకల్. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం మీరు తెలంగాణ ఏరియాకే లోకల్ అవుతారండి. ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ ద్వారా ఫ్రీ సీట్లని, యాజమాన్యం కోట్లని, కన్వీనర్ కోట అని ఇలా విభిన్నమైనటువంటి పదజాలం వినపడుతుంది. వాటి గురించి కొంచెం స్పష్టతిస్తారా? అంటే యాజమాన్య కోట ఇది కూడా ఇంతకు ముందులాగా ఇప్పటికీ తేడా ఏం లేదండి. ఒక దీనిలో 30% ఇంజనీరింగ్లో యాజమాన్య కోట ఉంది. అలాగే మెడిసిన్లోకి వస్తే 50% మన కన్వీనర్ కోట ఇది. దానికి ఇప్పుడు 10,000 మాత్రమే ఫీజుగా ఈ మధ్య కాలంలోనే గవర్నమెంట్ జీవో ఇష్యూ చేయడం జరిగిందండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ యాజమాన్య కోటా సీట్ల భర్తీ కోసం ప్రత్యేక మెడికల్ టెస్ట్ ఒకటి నిర్వహించనున్నారనే వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు సత్యమంటారు? అది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలండి దాని మీద. ఇంకా ఓకే, మరో కాలర్ కృష్ణవేణి హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. కృష్ణవేణి గారు, చెప్పండి. మా అబ్బాయి ఎంసెట్ కోసం ఆయన విజయవాడలో పెట్టుకున్నాడండి. ఓకే, గంటా శ్రీనివాసరావు గారు హైదరాబాద్ లో అరేంజ్ చేశానన్నారు. మా అబ్బాయి అంటున్నాడు, లేదు మమ్మీ టైం అయిపోయింది, నేను ఇప్పుడు విజయవాడ వెళ్ళి రాయాలంటున్నారు. దీనికి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయండి ఇక్కడ రాసుకోవడానికి? మీరు ఏది తెలంగాణ ఎంసెట్ గురించి మాట్లాడుతుంటా, మీరు ఏపీ ఎంసెట్ గురించి మాట్లాడదా, ముందు అది క్లారిఫై చేయండి. అంటే ఇక్కడే ఉన్నాం, మేము హైదరాబాద్ లో ఉన్నాం, ఆవిడ అక్కడ పెట్టుకున్నాడండి. అందుకు దానికోసం తెలంగాణ ఎంసెట్కి మీరు అక్కడ పెట్టుకోవడానికి వీల్లేదండి, ఎందుకంటే దెర్ ఇస్ నో సెంటర్స్ ఇన్ విజయవాడ. సో ఈవెన్ నౌ ఇఫ్ యూ వాంట్ టు రైట్ తెలంగాణ ఎంసెట్, అపరాధ రుసుముతో మీరు ఇప్పుడు ప్రస్తుతం 5,000 అపరాధ రుసుముతో నడుస్తున్నది. 5th May ఇస్ ద లాస్ట్ డేటు. ఇంకా మీరు ఆలోచించుకుని కూర్చుంటే 10,000 ఫైన్తో 12th May వరకు కూడా మేము అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తామండి. సో మీరు యూ హ్యావ్ టు డిసైడ్. బట్ ఇన్ కేస్ యూ హ్యావ్ ఆల్రెడీ అప్లైడ్ దెన్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు. బట్ మీరు అప్లై చేయకపోతే ఇప్పుడైనా మీరు అప్లై చేసుకోవచ్చు, హైదరాబాద్లోనే రాయొచ్చు మీరు. మరో కాలర్ నవీన్ తిరుపతి నుంచి ఉన్నారు. నవీన్ గారు, చెప్పండి మీ డౌట్ ఏంటో. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఇంటర్లో ఎంపీసీ తీసుకొని ఎంసెట్ రాసి బీఫార్మసీ చేయొచ్చా? ఇప్పుడే సమాధానం చెప్పి ఉన్నారు, అటువంటి అవకాశం ఉందండి. మీరు
దానికి ఎలా చేయాలి? మీరు ఇట్లా వేరే ఎగ్జామ్ ఏమన్నా రాయాలా దాన్ని చేయాలంటే? ఏం అక్కర్లేదండి, ఎంసెట్ ర్యాంకింగ్ ప్రకారమే అలాట్మెంట్ అవుతుంది. మీరు ముఖ్యంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకోండి ఇన్స్ట్రక్షన్ బుక్లెట్స్లో, దాని ప్రకారమే అడ్మిషన్ అవుతుంది. సో ఇవన్నీ అడ్మిషన్ టైంలో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ ఆర్ రిలవెంట్. థ్యాంక్స్. మరో కాలర్ పురుషోత్తం లైన్లో ఉన్నారు. పురుషోత్తం గారు చెప్పండి, కొంచెం పెద్దగా చెప్పండి. హలో, చెప్పండి. మా పాప ఎంసెట్ ప్రిపరేషన్ అవుతుంది సార్. ఓకే అండి. అంటే పాప అవుట్ ఆఫ్ 10th క్లాస్ అవుట్ ఆఫ్ స్టేట్ లో చదివింది సార్. వేరే రాష్ట్రంలో చదివింది. వేరే రాష్ట్రంలో సార్. అదే నాన్ లోకల్ అన్నారు కదా, అది ఎంత పర్సంటేజ్ కొద్దిగా తెలుసుకోవాలని సార్. 15% ఆఫ్ ద సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ నాన్ లోకల్, ఓపెన్ అంటే 15%లో లోకల్ నాన్ లోకల్ అందరికీ అది ఓపెన్ టు ఆల్ అండి. 85% సీట్స్ ఓన్లీ లోకల్ పీపుల్కి ఉంటారు. సంతోష్ గారు లైన్లో ఉన్నారు. సంతోష్ చెప్పండి. హలో సార్. చెప్పండి. సార్ ఇది మేము ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నాం అండి తెలంగాణ నుంచి. చెప్పండి సార్, మేము తెలంగాణ నుంచి ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నాం అండి. ఓకే అండి. సార్ మేము ఇప్పుడు ఎంసెట్ లో ఇంజనీరింగ్ లో 10,000 వరకు స్కాలర్షిప్స్ అని చెప్పారు. ఇది అవునా కాదా అని చెప్పి తెలుసుకున్నాను. రమణరావు గారు చెప్తారు. ఈ స్కాలర్షిప్ విధానానికి జియోస్ ఉన్నాయండి, అవి టైం టు టైం చేంజ్ అవుతాయి. సో కాబట్టి ఆ రెలవెంట్ టైంలో మీ అడ్మిషన్ టైంలో ఏ జియో ఉందో దాని ప్రకారమే మీరు చూసుకోవాలండి. ఇప్పుడే చెప్పలేను, ఇట్స్ టూ ఎర్లీ టు సే అబౌట్. ముఖ్యంగా ఈ కెమిస్ట్రీ పరీక్షలో వచ్చే ప్రశ్నల స్థాయి చాలా ఎక్కువగా ఉంటుందని, దానివల్ల గ్రామీణ సగటు విద్యార్థులు అందుకోపోతున్నారని ఒక ఆరోపణ ఉంది. దాని కన్వీనర్గా మీరు ఏమైనా దృష్టి పెట్టారా? అంటే పేపర్ సెట్టింగ్ అనేది అది ఒక గైడ్ లైన్స్ లాంటివి ప్రిస్క్రైబ్ చేస్తారా? అదంతా సిలబస్ ప్రకారమే ఉంటుందండి. టఫ్ ఈజీ అనేది వాళ్ళ విద్యార్థుల ప్రిపరేషన్ బట్టి ఉంటుంది, కానీ అంత స్పెసిఫిక్గా ఉండదండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా వేరు వేరు ఎగ్జామినర్స్ చేత చేయిస్తారు. ఆ ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో, ఎవరికి ఇచ్చారో అదంతా కూడా సీక్రెట్. ఎవరైతే వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు చేస్తారు, కానీ దానికి ఒక స్పెసిఫిక్ ఇదంటూ ఏమి ఉండదండి. అంటే టఫ్ అని ఫలానా సబ్జెక్టు టఫ్ అని ఫలానా సబ్జెక్టు ఇదని అటువంటి ఇదేమి ఉండదండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. వందన హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. వందన చెప్పండి. హలో చెప్పండి. అది నేను ఐమ్ స్టడింగ్ ఇన్ 12th స్టాండర్డ్. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను హైదరాబాద్ లో. ఓకే అండి. అది నేను 4 years లైక్ 9th 10th 11th and 12th స్టాండర్డ్ ఇక్కడ తెలంగాణలో చదివి I studied 3 to 4 years in Andhra Pradesh. Okay. And I was born in Andhra Pradesh. Oh, no problem. And I'm confused. I mean, I'm applied for both of them. Andhra ki non-local ga apply cheskoni, Telangana ki local ga apply cheskuna. And చూసుకుంటే కూడా 4 years తెలంగాణలోనే ఉండాలి కాబట్టి I'm thinking I'll be in Telangana as a local. But I'm still having confusion అన్నమాట. మీ సందేహాన్ని రమణరావు గారు తీరుస్తారు. దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్ అండి. మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇచ్చారు, మీరు ఏదైతే ఇంటర్మీడియట్ ఉన్నో దాంట్లో నుంచి ప్రిసీడింగ్ 4 years చూసుకొని మీరు ఎక్కడ చదివిందో ఆ ఏరియాకి లోకల్. ఇప్పుడు యాజ్ పర్ యువర్ ఓన్ స్టేట్మెంట్ యు ఆర్ లోకల్ టు తెలంగాణ అండి. ఫర్ ద అదర్ రీజన్స్ యు ఆర్ నాన్ లోకల్. సతీష్ కుమార్ కాకినాడ నుంచి లైన్లో ఉన్నారు. చెప్పండి సతీష్ కుమార్ గారు. సార్, ఓసీకి ఎన్ని సీట్లు ఉన్నాయి సార్ ఆంధ్రాలో అండి? అది ఈ సంవత్సరం ఖచ్చితంగా చెప్పడం కష్టం అండి. ఎందుకంటే ఈ సంవత్సరం ఇంకా ఏఐసిటి కూడా ఈ 30వ తారీఖు వరకు ఇచ్చింది లాస్ట్ డేట్. తర్వాత యూనివర్సిటీ కూడా అఫిలియేషన్ కమిటీస్ పంపిస్తుంది. వీటన్నిటి బట్టి మేము అన్ని ఫెసిలిటీస్ ఉన్న దాన్ని బట్టి కొన్ని సీట్లు అడ్మిషన్ ముందే డిసైడ్ అవుతాయండి. ఇంకా ప్రస్తుతం డిసైడ్ అయ్యే పరిస్థితి లేదు. భాస్కర్ గారు, చాలామంది ఈ ఎంసెట్ అనగానే కోచింగ్ సెంటర్లు చదువుతుంటారు. అయితే అనేక గ్రామీణ అభ్యర్థులు తెలుగు అకాడమీ పుస్తకాలు లేదా పాఠ్య పుస్తకాలకే పరిమితం అవుతారు. వీళ్ళిద్దరి మధ్య అంటే కోచింగ్ సెంటర్ల మెటీరియల్ మధ్య తెలుగు అకాడమీ ఇలాంటి పుస్తకాల ప్రిపరేషన్ ద్వారా ఏమైనా గ్యాప్ ఉండే అవకాశం ఉందా విద్యార్థికి? అంటే పెద్ద గ్యాప్ ఏమి ఉండదండి. ఎందుకంటే ఇందులో ఇచ్చే క్వశ్చన్లు కూడా వారి యొక్క ఐక్యూ లెవెల్ని బట్టి రాయగలరా లేదా అనేది బట్టి ఉంటుంది. కానీ కొంత ప్రిపరేషన్ కూడా ప్రభుత్వ ప్రవచనలో ఆ స్థాయి ఉందని మనం భావించవచ్చు అంటారా? ఉందండి. అందులో పెద్ద డిఫరెన్స్ అయితే రాదండి నాకు తెలిసి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. శివ తిరుపతి నుంచి చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ మేము తెలంగాణలో ఎంసెట్ అప్లై చేశాము మా అమ్మాయికి. సార్ అది 15% అన్నారు కదా సార్ నాన్ లోకల్ కింద. చెప్పండి. 15%లో రిజర్వేషన్స్ ఏమన్నా ఉన్నాయని తెలుసుకుందాం. రమణరావు గారు, సేమ్ ఆ 15%లో అన్ని అప్లై అవుతాయండి.
అవునా సార్? ఓపెన్ టు ఆల్ కేటగిరీస్. ఎస్. ఓకే సార్, థ్యాంక్ యూ. సాధారణంగా జనరల్ అభ్యర్థి సీటు పొందాలంటే, అంటే ఫ్రీ సీటు పొందాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాను? ఒక మీ కన్వీనర్గా మీ గైడెన్స్. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనం చూసుకుంటే ఈ ఇంజనీరింగ్ ఎగ్జామ్ చూసుకుంటే 160 క్వశ్చన్లతో సెట్ చేస్తామండి. దాంట్లో మ్యాథ్స్కి 80 మార్క్స్ అండి, అదేవిధంగా ఫిజిక్స్కి కెమిస్ట్రీకి 40, సో టోటల్ 160 మార్క్స్. సో మంచి సీట్ రావాలంటే, మంచి ర్యాంక్ రావాలంటే దాదాపు 140 మార్కులు రావాల్సి వస్తుంది గత ఏడాది మనం కంపేర్ చేసుకుంటే. సో 140 మార్కులు రావాలంటే ప్రిపరేషన్ లెవెల్ షుడ్ బి వెరీ హై. ఇన్ ద సెన్స్ ఈ సిలబస్ ప్రకారమే మేము ఏదైతే సిలబస్ ప్రిస్క్రైబ్ చేసినామో లేదా మోడల్ క్వశ్చన్ పేపర్స్ అవన్నీ చదివి అదే విధంగా ప్రిపేర్ చేయాలి. ముఖ్యంగా నేను ఇందాక కూడా చెప్పడం జరిగింది, క్యాండిడేట్స్